హాయ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పెళ్లిళ్ళ సీజన్ దగ్గర వచ్చేసింది. మరి పెళ్లిడికి వచ్చిన అమ్మాయి మీ ఇంట్లో ఉందా? అమ్మాయి తల్లిదండ్రులైనా అమ్మాయి అయినా తన పెళ్లి కోసం ఎన్నో కలలు కంటుంది. తన పెళ్లి ఎలాంటి వారితో జరగాలి, పెళ్లిలో ధరించే బట్టలు, నగలు, హెయిర్ స్టైల్స్, తన మేకప్, సాంగ్యాలకు ఉపయోగించే వస్తువులు అన్నీ కూడా డెకరేటివ్ గా ఉండాలని అనుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతే పెళ్లి కూతురు చేతిలో ఉండే కొబ్బరి బోండం మంచిగా డెకరేట్ చేసి పెళ్లి కూతురు చేతిలో పెడితే ఆ అమ్మాయి హ్యాపీనెస్ అంతా ఇంత కాదు, ఆ తల్లిదండ్రులు చూసి ఆనందించాలి. అందుకోసం ఏమేమి మెటీరియల్ కావాలో చూద్దాం. ముందుగా ఇలాంటి ఎక్కడ డ్యామేజ్ అనేది లేకుండా ఇలాంటి మంచి గుండుగా ఉండే టెంకాయను ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ కలర్ కోసం గ్రీన్ కలరు అండ్ పింక్ కలరు, గోల్డ్ కలరు, ఈ 3 కలర్లు తీసుకోవాలి. ఈ 3 కలర్స్ తో మనం బోండంకి కలరింగ్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ బాల్ లేస్, ఇవి వచ్చేసి 2 సైజెస్లో ఉంటాయి. కొద్దిగా పెద్ద సైజు ఉన్నదేమో 2 మీటర్స్ తీసుకున్నాను. ఇలా చిన్న సైజు వచ్చేసి 10 మీటర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాల్ లేసు, ఇది ఒక 3 మీటర్స్ తీసుకున్నాను, కొద్దిగా అయితే మిగిలింది. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్న కుందన్స్ 2 కలర్స్ తీసుకున్నాను, ఒకటి ఎల్లో ఒకటి పర్పుల్. నేమ్స్ కోసం ముత్యాలు, వీటినన్నిటిని స్టిక్ చేసుకోవడం కోసం ఒక ఫ్యాబ్రిక్ గమ్ము. ఇవన్నీ మనకు కావాల్సిన మెటీరియల్ అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం తీసుకున్న కొబ్బరి బోండంకి హార్ట్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న మిడిల్ పాయింట్ వదిలేసి అవుటర్ మొత్తం మనం గ్రీన్తో ఫిల్ చేసేసుకోవాలి. మనం డ్రా చేసుకున్న హార్ట్ షేప్ మాత్రం వదిలేసి మిగిలింది మొత్తం ఇలా గ్రీన్ కలర్తో ఫిల్ చేసిన తర్వాత పింక్ కలర్తో హార్ట్ షేప్ని ఫిల్ చేసేయాలి. హార్ట్ షేప్లో వేస్తున్న పింక్ కలర్ని ఫస్ట్ ఒక కోటింగ్ వేసి కొద్దిగా ఆరిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ డబుల్ కోటింగ్ అయితే వేయాలి. అప్పుడే మనకి హార్ట్ కొద్దిగా బ్రైట్గా బాగా కనిపిస్తుంది. సో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. ఒక గంట సేపు పక్కన పెట్టేసామంటే ఇది కొద్దిగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత పైన మనకి హెడ్ భాగంలో ఇలా ఫ్లవర్ టైప్లో మనకు అక్కడ ముచ్చుకుంటుంది కదా, అక్కడ ఉన్న షేప్ పైనే మనం ఇలా ఫ్లవర్ లాగా గోల్డ్ కలర్తో ఇలా ఫిల్ చేసేయాలి. అక్కడ పిలకలాగా ఉంది కదా, ఆ పిలకకు కూడా మనము గోల్డ్ కలర్తోనే పెయింట్ అయితే వేసేయాలి. ఇప్పుడైతే హార్ట్ షేప్ని డిజైన్ చేసేసుకుందాం. ఫస్ట్గా ఫ్యాబ్రిక్ గమ్ తీసేసుకొని ఈ హార్ట్ షేప్ పైనే ఇలా గమ్తో రౌండ్గా మొత్తం గమ్ని ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా చైన్ బాల్ లేసు, దాన్ని ఇలా ఆల్రెడీ గమ్ పెట్టేసిన దానిపైనే ఇలా మొత్తం అంటించుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా ఒక చేతి అడ్జస్ట్ చేసుకుంటా ఇలా చివరి వరకు అయిపోయిన తర్వాత కట్ చేసేయాలి. ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉంటే కొద్దిగా మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ దాని పక్కనే మళ్ళీ ఇంకొక లైను గమ్ పెట్టుకుంటూ రావాలి. ఇలా మనం అక్కడ హార్ట్ షేప్లో 3 లైన్స్ అయితే మనం స్టిక్ చేసుకుంటున్నాం. సెకండ్ లైన్ వచ్చేసి మనం తీసుకున్న స్టోన్ లేస్ ఉంది కదా, దానిలో పెద్ద సైజు తీసుకొని ఇక్కడ అంటించుకోవాలి. చిన్న సైజు వచ్చేసి మనము నెక్స్ట్ యూజ్ చేసుకుందాం. ఇప్పుడైతే హార్ట్ షేప్కి పెద్ద స్టోన్స్ ఉన్న లేస్ని తీసుకొని వచ్చి అంటించాలి. అప్పుడే మనకి హార్ట్ దగ్గర కొద్దిగా స్టోన్స్ బాగా హైలైట్ చేస్తాయి. ఇలా చివరి వరకు అయిపోయిన తర్వాత కట్ చేసి మనకు అక్కడ గమ్ ఇప్పుడే పెట్టాం కాబట్టి ఏదన్నా కొద్దిగా అటు ఇటుగా ఉంటే మనం పెన్ కానీ ఏదన్నా పెన్సిల్ కానీ అలాంటిది ఏదైనా తీసుకునేసి మనం కొద్దిగా అడ్జస్ట్ చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్ వచ్చేసి మనకి బాల్ లేసు, మళ్ళీ సేమ్ గమ్ అలాగే చుట్టూ ఒక లైన్ అయితే గమ్ చేసుకోవాలి. తర్వాత ఇందాక అంటించాం కదా ఫస్ట్ లైను, సేమ్ అదే మళ్ళీ థర్డ్ లైన్ని ఇలా అంటించేయాలి. ఇలా చివరి వరకు అయిపోయిన తర్వాత కట్ చేసి మనం ఇందాక 3 లైన్స్ స్టిక్ చేసాం కదా, అన్నీ ఒకసారి సరి చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం కుందన్స్ తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఆ చిన్న స్టోన్ లేస్ ఉంది కదా, దాన్ని ఆ కుందన్కి సరిపడా కట్ చేసుకునేసి దాని చుట్టూ బార్డర్ లాగా ఇలా స్టిక్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా ఈ కుందన్కి కూడా స్టోన్ లేస్ని అయితే మనం కట్ చేసుకొని చుట్టూ అలా స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్
ఇంకా ఉన్న ఒక్క కుందనకు కూడా సేమ్ అదే విధంగా స్టోన్ లేస్ని అయితే కట్ చేసి అక్కడ కూడా అదే విధంగా అంటించేసుకోవాలి. అక్కడ మనకి షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా మనం స్టోన్ లేస్ని అడ్జస్ట్ చేయాలి. అప్పుడే మనకి ఆ కుందన్ చుట్టూ డ్రాప్ షేప్లో వస్తుంది. ఇలాంటివి రెడీమేడ్వి కూడా ఉంటాయి, అవి తెచ్చైనా మీరు అంటించేసుకోవచ్చు. నేనైతే కుందన్స్ తెచ్చి స్టోన్ లేస్ తెచ్చి నేను ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. మీకు అంత ఇబ్బంది అలా చేయలేము అనుకుంటే రెడీమేడ్ కూడా తెచ్చేసుకొని కూడా స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కుందన్ తీసుకునేసి హార్ట్ షేప్ చుట్టూ ఇలా కుందన్కే గమ్ పెట్టేసి ఆ పైన అలా అంటించేసుకోవాలి. అదేవిధంగా ఆ హార్ట్ షేప్ చుట్టూరా ఆ ఎల్లో కుందన్స్ని స్టిక్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇంకో కుందన్ కూడా అంతే అన్నమాట. కుందన్కే గమ్ పెట్టేసుకొని మనకు అక్కడగా కరెక్ట్గా షేప్ వచ్చే విధంగా పెట్టేసుకొని చుట్టూ అంటించుకున్నాక స్టోన్ లేస్ ఉంది కదా దాన్ని కట్ చేసుకునేసి ఆ కుందన్ చుట్టూ మనం అలా గమ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక లైన్ వచ్చేసి పర్పుల్ కలర్ని సేమ్ అదే విధంగా ఇందాక ఎల్లో కుందన్ ఏ విధంగా అయితే స్టిక్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఆ ఎల్లో కుందన్కి మిడిల్ పాయింట్లో పర్పుల్ కలర్ని మనం స్టిక్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా చుట్టూరా ఇలా పర్పుల్ కలర్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. చూసారా, ఒక్క లైన్ అంటించేలకే బోండం ఎంత లుక్ వచ్చేసిందో. నెక్స్ట్ సేమ్ అదే విధంగా స్టోన్ లేస్ని ఆ కుందన్స్ కూడా అలాగే అంటించేయాలి. కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా రెడీ చేసుకున్నామంటే ఎప్పటికీ ఇది మెమొరబుల్గా ఉండిపోతుంది. అలా చిన్నగా అంటించేసుకొని మన పెన్తోనో పెన్సిల్తోనో కొద్దిగా అట్లా షేప్ని కొద్దిగా అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అన్ని కుందన్స్కి సేమ్ అదే విధంగా మనం ఇక్కడ స్టోన్ లేస్ని అయితే కట్ చేసుకొని ఇలా గమ్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. కుందన్కి సరిపడా లెంత్ ఎంతైతే సరిపోతుందో అంత స్టోన్ లేస్ని కట్ చేసుకున్నామంటే ఒకేసారి కుందన్కి గమ్ పెట్టి అంటించేసామా ఇవి వరుసగా గమ్ పెట్టుకొని అంటించుకుంటూ వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ పిల్లక దగ్గర నేను హార్ట్ షేప్లో ఏ విధంగా అయితే 3 లైన్స్లో స్టిక్ చేసుకున్నామో స్టోన్ లేసు చైన్ బాల్ లేసు 3 లైన్స్ స్టిక్ చేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ప్లెయిన్గా అలా వదిలేయకుండా అలా హ్యాంగింగ్ లాగా అలా స్టిక్ చేసి వదిలాను. తర్వాత పైన చూస్తే కొద్దిగా ప్లెయిన్గా అనిపించింది. సో అక్కడ ఇలాంటి కుందన్తో అలా గమ్ పెట్టేసి ఆ పైన మిడిల్ వరకు అలా స్టిక్ చేశాను. ఇంకా అవసరమైతే కిందంతా కొంచెం ఏదన్నా కుందన్స్ లేదంటే మిర్రరు అలాగా చిన్న చిన్నవి ఏదన్నా అంటించుకోవచ్చు. కానీ మనం చేతిలో పట్టుకున్నప్పుడు అవన్నీ కనిపించవు కదా అని ఇంకైతే నేను ఇంకేం చేయట్లేదు. చూసారు కదా మనకి బోండం ఎంత చక్కగా భలే బాగా రెడీ అయింది. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో మనం ఇంకా నేమ్స్ కోసం ఒక పేపర్ తీసుకునేసి హార్ట్ షేప్లో కట్ చేసుకొని దానిలో ముందే మనం పేర్లు అయితే రాసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా పేర్లు రాసామంటే కొద్దిగా కరెక్ట్గా రాకపోవచ్చు. కాబట్టి నేనైతే ఇక్కడ పెన్తో ముందే ఒక పేపర్ మీద రాసేసుకొని ఇలా మార్కర్తో ఇలా రాసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న డాట్లు పెట్టేసుకున్నామంటే దానిపైనే మనం గమ్ పెట్టేసి మనం అంటించాలనుకున్న స్టోన్స్ లేదా పూసలు ఏవైతే అవి మనం ఆడ స్టిక్ చేసుకోవచ్చు. నేమ్స్ డిజైన్ చేయడానికి ఈ టిప్ని మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి వర్డ్స్ కరెక్ట్గా డైరెక్ట్గా బోండం మీద రాసేసామంటే ఒకవేళ కరెక్ట్గా రాలేదు అంటే పెద్దవి చిన్నవి అలా అయిపోయాయంటే బాగుండదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక పేపర్ మీద డ్రా చేసుకొని అలా బోండం మీద పెట్టేసుకొని డాట్లు వేసుకున్నారంటే ఈజీగా గమ్తో మనం పేరుని ఇలా రాసేసుకోవచ్చు. చూసారు కదా, అలా రాయేసుకున్న తర్వాత మనం స్టిక్ చేయాలనుకున్న కుందన్స్ ఏవైతే ఉంటాయో అంటించుకోవడమే. చూసారు కదా, అంతా ఓట్స్ అంతా ఒకేసారి మనం గమ్తో పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అక్కడ అంటించాలనుకున్న కుందన్స్ని చేతిలో పోసేసుకొని మన ఆ పెన్ ఉంది కదా ఆ పెన్కి కొద్దిగా అంటే కొద్దిగా గమ్ని ఒక రవ్వ అట్లా అద్దుకున్నామంటే మన చేతిలో ఉన్న కుందన్స్ వాటికి అతుక్కుంటాయి ఆ పెన్ను ముక్కుకి.
అప్పుడు డైరెక్ట్గా మనము ఆ పేరుని అట్లా ఫాస్ట్గా పెట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇంత చిన్న కుందన్స్ని మనం చేత్తో ఎత్తుకొని పెట్టాలంటే అంత దగ్గర మనము పెట్టలేము, పక్కకి అలా అలా వెళ్ళిపోతాయి, చాలా టైం అయితే పడుతుంది. అందుకని మనం ఈ టిప్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అక్కడ ఆ కుందన్స్ అంతా ఆరిన తర్వాత లుక్ అయితే బాగాలేదు, అందుకని అవి తీసేసి మళ్ళీ నేను ఈ ముత్యాలతో ఇలా పెట్టాను అనమాట. అప్పుడు కరెక్ట్గా బాగా లుక్ అయితే సూపర్గా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.